ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించే వారిపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో యాక్షన్ మొదలైంది. గీత దాటితే ఇన్నాళ్లు జరిమానాతో సరిపెట్టారు. ఇకపై అలా కాదు. జరిమానా, జైలు శిక్షతో పాటు లైసెన్స్ క్యాన్సిల్ చేసే ఖతర్నాక్ సిస్టమ్ రోడ్డెక్కేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఫారిన్ కంట్రీస్ తరహాలో హైదరాబాద్లో లేటెస్ట్గా 12 పాయింట్ ఫార్ములాను నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. నిబంధనలను ఉల్లంఘిస్తే పెనాల్టీతో పాటు ఇకపై పాయింట్లను లెక్కేస్తారు. 2 ఏళ్లలో 12 పాయింట్లు దాటితే ఆ వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ని రద్దు చేస్తారు. ర్యాష్ డ్రైవింగ్ వల్ల నిత్యం ప్రమాదాలతో రోడ్లు నెత్తురోడుతున్నాయి. జరిమానాలు విధించిన పోకిరీగాళ్ల దూకుడుకు కళ్ళెం పడట్లేదు. ఈ క్రమంలో ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం 12 పాయింట్ ఫార్ములాను ప్రవేశపెట్టింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నోటీసులు పంపిస్తారు. అతివేగం, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్లో డ్రైవింగ్, ఓవర్లోడింగ్పై సీసీ కెమెరాల ద్వారా నిఘాను ముమ్మరం చేస్తున్నారు. ఇందుకోసం ప్రధాన కూడళ్లు సహా గల్లీల్లో కూడా సీసీ కెమెరాల సంఖ్యను పెంచుతున్నారు. హెల్మెట్, సీసీటీవీ, సీట్ బెల్ట్ ధరించకపోతే, రాంగ్ రూట్లో దూసుకెళ్తే 1 పాయింట్, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే, సిగ్నల్ జంప్ చేస్తే 2 పాయింట్లు, డ్రంక్ అండ్ డ్రైవ్కి 5 పాయింట్లు, ఈ లెక్కన పాయింట్లను ఫిక్స్ చేశారు. ఖాకీలు చూడలేదు కదా అని కాలరెగరేసే పోకిరీగాళ్లకు, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోవాలాలకు ఈ కొత్త విధానంతో రంగుపడ్డం ఖాయంగా కనిపిస్తోంది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఆర్టీఏ అధికారులు ఎప్పటికప్పుడు డేటాబేస్ను పరిశీలిస్తారు. గీత దాటిన వారిని గుర్తించి పాయింట్లు లెక్కేస్తారు. 2 ఏళ్లలో 12 పాయింట్లు దాటితే సదరు వాహనదారుల లైసెన్స్ రద్దు చేస్తారు. పరివర్తన కలిగితే లైసెన్స్ను పునరుద్ధరించే అవకాశం కూడా ఉంటుంది. ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ రూల్స్ అంశాలపై నిర్వహించే అవగాహన సదస్సులకు హాజరైతే 3 పాయింట్లు తగ్గిస్తారు. అయితే ఈ అవకాశం 2 ఏళ్లలో 2 సార్లు మాత్రమే ఉంటుంది. ఈ 12 పాయింట్ ఫార్ములాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించిన వారిపై నగర ట్రాఫిక్ పోలీసులు కొరడా గుల్పించనున్నారు. కొత్త రకమైన పద్ధతి, 2 ఏళ్లలో 12 పాయింట్లు మించిన వారికి మాత్రం లైసెన్స్ రద్దు చేసే ఒక కొత్త ఉత్తర్వును కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ మద్యం తాగించి డ్రైవ్ చేయడం, అదేవిధంగా హెల్మెట్ లేకుండా వెళ్ళటం, ర్యాష్ డ్రైవింగ్, అదేవిధంగా రకరకాలుగా నిబంధనలు పాటించకుండా ఎవరైతే రోడ్డు మీద వాహనాలు ఎక్కి ఇతరుల ప్రాణాలకు ముప్పు తీసుకొస్తారో వారి మీద కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ కొత్త రకమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ 12 పాయింట్ల విధానం ఏంటనేది ఒకసారి మనతో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రవీంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ కొత్త రకమైన ఈ 12 పాయింట్ల విధానం ఏంటి, అసలు అవగాహన ఎలా ఏర్పరుస్తారు? ఈ 12 పాయింట్లు వాహన చోదకుడికి ఎలా తెలుస్తుంది, మనకు ఎలా తెలుస్తుంది, అసలు మొత్తం ఈ విధానం ఏంటి అసలు? ఇప్పుడు ఏంటంటే మనము ఈ మోటార్ వెహికల్ యాక్ట్లో రూల్ 45ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఆ అమెండ్మెంట్లో 41A1 నుంచి 41A6 వరకు రూల్స్ని యాడ్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఎవరైనా ఎంవీ యాక్ట్ రూల్స్ను వయలేట్ చేసినట్టయితే అందులో రకరకాల వయలేషన్స్కి, ఒక్కొక్క వయలేషన్కి రకరకాల విభజించబడి పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో 2 వీలర్స్ వాళ్ళు వయలేట్ చేసినట్టయితే, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టయితే 2 వీలర్స్ వాళ్ళకి 3 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫైన్తో పాటు జైలుతో పాటు ఒక 3 పాయింట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. అట్లాగే 4 వీలర్స్ అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టయితే 4 పాయింట్స్ పడుతుంది అనమాట. అట్లాగే పబ్లిక్ క్యారేజెస్ లైక్ పబ్లిక్ సర్వీసెస్ ఇచ్చినటువంటి క్యాబ్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టయితే వాళ్ళకి 5 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాగే సిగ్నల్ జంపింగ్ కానీ, ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కానీ వాటికి 2 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే రకరకాల వయలేషన్స్కి రకరకాల పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ ఏంటంటే వయలేషన్కి ఫైన్తో పాటు ఈ పాయింట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి 12 పాయింట్లు అక్యుములేట్ అయితే 2 ఇయర్స్ పీరియడ్లో వాళ్ళకి 1 సంవత్సరం లైసెన్స్ని రద్దు చేయబడుతుంది అనమాట. ఈ విధంగా ఈ పాయింట్స్ సిస్టమ్ పెట్టి అంటే ప్రమాదాలు జరగకుండా రోడ్ సేఫ్టీ పెంచడానికి ట్రాఫిక్ రూల్స్ కఠినతరం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే దీన్ని మేము ముందు మీరు ఎలా చేస్తారని చెప్పారు. ముందు నిన్న ఆల్రెడీ గవర్నమెంట్ జీవో రిలీజ్ అయింది. సో ఈరోజు గజెట్లో నోటిఫికేషన్ వస్తుంది. సో మేము ముందు ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్తాం. అంటే కరపత్రాల ద్వారా, తర్వాత మాకు వేరియబుల్ మెసేజ్ సిస్టమ్ డిజిటల్ డిస్ప్లేస్ ఉన్నాయి, దాని ద్వారా, తర్వాత హాకైలో, తర్వాత ఫేస్బుక్లో, తర్వాత వాట్సాప్లో, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో ముందు అవగాహన కల్పిస్తాం. ఈ పాయింట్ సిస్టమ్ మేము ఎలా చేయబోతున్నాం దాన్ని అవగాహన కల్పించి దాని తర్వాత మేము ఈ పాయింట్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసేసి లైసెన్స్ క్యాన్సిల్ అయ్యేది చూస్తాము. అది కాకుండా టాప్ వాలెట్స్ మీద ఆల్రెడీ ఛార్జ్ షీట్లు వేస్తున్నాము. వాళ్ళ టాప్ వాలెట్స్ అందరినీ కూడా జైలు పంపడానికి కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. సరే, 2 సంవత్సరాలకి 12 పాయింట్లు వస్తుంది, అతను లైసెన్స్ రద్దు చేస్తారు. మళ్ళీ లైసెన్స్ పునరుద్ధరించిన తర్వాత మళ్ళీ అతను పాయింట్లు మళ్ళీ లెక్కింపబడితే కొత్త ఖాతా ఓపెన్ అయిపోయి అతనికి ఎస్ ఒకసారి మనము 12 పాయింట్స్ ఇచ్చిన తర్వాత 12 పాయింట్స్ అయిన తర్వాత 1 ఇయర్ లైసెన్స్ క్యాన్సిల్ అయిన తర్వాత
మళ్ళీ 1 ఇయర్ తర్వాత రివోక్ అవుతుంది. ఆ రివోక్ అయిన తర్వాత ఒకవేళ మళ్ళీ 12 పాయింట్స్ అక్యుములేట్ అయితే మళ్ళీ 2 ఇయర్స్ లైసెన్స్ రద్దు అవుతుంది. తదుపరి 2 ఇయర్స్ రివోక్ అయిన తర్వాత మళ్ళీ చేస్తే 3 ఇయర్స్ లైసెన్స్ రద్దు అవుతుంది. ఈ విధంగా 3 ఇయర్స్ వరకు కూడా లైసెన్స్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వన్స్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే జైలు పోవడం జరుగుతుంది. కొత్తగా వచ్చినటువంటి ఈ 12 పాయింట్ల విధానం అయితే మొదలు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో రోడ్లు సేఫ్గా ఉండాలి. నెత్తురోడుతుంటే హైదరాబాద్ రోడ్లపై మరోసారి ప్రమాదాలు జరగకుండా ఉండేంత మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు పోలీసులు. కెమెరా పర్సన్ రమేష్తో నరేష్, టీవీ9 హైదరాబాద్.